ఈరోజు సీఎం అయితే రోడ్ షోకి రాబోతున్నారు. ఏ విధంగా మీకు మద్దతు తెలుపుతున్నారు? అటు ముఖ్యమంత్రి కావచ్చు, పలువురు మంత్రులు కూడా కావచ్చు, ఏ విధంగా మీకు మద్దతు తెలుపుతున్నారు? మా మద్దతు అంతా కూడా వాళ్ళంతా కూడా ఇక్కడ గత 3 నెలలుగా అనేక సర్వేలు చేసి ఈ ప్రాంత ప్రజల సమస్యల పైన చాలా దృష్టి పెట్టినారు. అవన్నీ కూడా పరిష్కరిస్తామని మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఇంకా ఇక్కడ గెలిపించి ఈ ప్రాంత పిల్లల్ని గెలిపించుకున్న తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకి మద్దతు పలుకుతాం, సపోర్ట్ చేస్తామని చెప్పి సపోర్ట్గా ఉంటామని చెప్పి తెలియజేయడమే ఈ యొక్క సభ ఉద్దేశం. రేపు ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఇంకా ప్రజల ఆశీస్సులతో, పెద్దల ఆశీస్సులతో గెలిచిన తర్వాత అధిక బడ్జెట్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం. అన్న ఇక్కడ కొంతమంది అంటే అంటున్నారు, అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్, నవీన్ యాదవ్ కూడా రౌడీ షీటర్, ఎలా ఇస్తారు అసలు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు చేస్తారు. దీనిపైన మీ స్పందన ఏంటి? అసలు అవన్నీ స్పందించడానికి నాకు టైం లేదు, కానీ వాళ్ళు ఏదైనా చేసి ఉంటే అభివృద్ధి చేసి చూపించుకోవాలి. ఈరోజు నేను 29 ఏళ్ల వయసులో ఎంఐఎం పార్టీ నుండి పోటీ చేస్తే నన్ను పెద్ద ఎత్తున జనాలు స్వాగతించినారు. మేమేందో ప్రజలకు తెలుసు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు కూడా మా సపోర్ట్తోనే కొత్త పార్టీ పెట్టినప్పుడు మా సపోర్ట్ తీసుకున్నారు హైదరాబాద్లో. నేను వాళ్ళపైన ఎవరిపైన కమెంట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళు ఏమన్నా ఉంటే ఇక్కడ అభివృద్ధి ఏం చేస్తున్నారు, 2 సార్లు అవకాశం ఇచ్చినప్పుడు ఏం అభివృద్ధి చేస్తున్నారో చెప్పి ఓట్లు అడగమనండి. అంతేగాని నవీన్ యాదవ్ని టార్గెట్ చేయడము, ఇతరులను టార్గెట్ చేయడం అది కరెక్ట్ కాదు. మేము మాత్రం అభివృద్ధి లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తాము. అండ్ ప్రజల ఆదరణ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక నవీన్ యాదవ్ పై దుష్ప్రచారాలు చేస్తాం. నవీన్ యాదవ్ అంటే ఈజ్ ఏ బ్రాండ్ అని వినిపిస్తుంది, మాస్ జాతర లాగా. అసలు దీనిపైన మీ స్పందన ఏంటి? ముఖ్యంగా నవీన్ యాదవ్ కుటుంబం 40 ఏళ్ళ నుండి ప్రజల జీవితాలతో ముడిపడినటువంటి కుటుంబం మాది. నేను 17 సంవత్సరాలుగా పబ్లిక్లో ఉంటున్నా. వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోండి, వాళ్ళ మధ్యలో పెరిగిన నేను. సో ఇక్కడ ఒక కుటుంబ సభ్యులకు అవకాశం వచ్చిందని ఒక సంతోషంగా ఒక పండగ వాతావరణం ఉన్నారు. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మన స్థానికునికి మన పిల్లగానికి అవకాశం ఇచ్చారని ఈరోజు ఎక్కడ క్యాంపెయిన్ పోయినా బస్తీలలో స్వచ్ఛందంగా ఓనర్స్, ఇంటి ఓనర్స్, బస్తీ వాసులందరూ కూడా ప్రచారంలో పాల్గొని మమ్మల్ని మద్దతు పలుకుతూ ఉన్నారు అందరూ. వర్ష నవీన్ యాదవ్ గారు అసలు మీకు పర్సనల్ గా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ప్రచారం బరిలోకి ఒక సతీమణిగా కాకుండా ఒక మహిళగా దిగారు. అసలు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్యామిలీ అంతా కూడా ఒక్కొక్కరు ఒక్కో వింగ్ చూసుకుంటా ఉన్నారు. అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్ ఒకరు, ప్రచారము. మా వైఫ్ కూడా చాలా సీరియస్గా తిరుగుతుంది. మా సిస్టర్స్, మా కజిన్స్ అందరూ కూడా సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్నారు. మాకు సపోర్ట్గా వివిధ జిల్లాల నుండి కార్పొరేటర్స్, చైర్మన్స్, ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ కూడా ఒక మంచి కాజ్ కోసం ఈరోజు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ ఉన్నారు. అంటే మహిళా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి చాలా వరకు కార్యకర్తలు అంటున్నారు. మరొక ఫ్రీ బస్ తప్ప ఏం చేయలేదు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానికి ఏమంటారు? అసలు ఎందుకో చాలా ఉన్నాయమ్మా. మహిళా క్యాంటీన్లు ఇచ్చినారు, గ్యాస్ సబ్సిడీ కూడా మహిళలకు సంబంధించింది. 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలనేది రేవంత్ అన్న గారి ఒక కళ, కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం. అందులో భాగంగా వడ్డీ లేని రుణాలు కూడా రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నారు. అనేక ఇంకోటి వైట్ రేషన్ కార్డుతో సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు. రేషన్ కార్డ్స్ కూడా వచ్చినాయి. నేను క్యాంపెయిన్లో పోతుంటే ఒక తల్లి, నాన్న నా కొడుకు బీఆర్ఎస్లో 15 ఏళ్ళ నుండి పనిచేస్తున్నాడు కానీ నాకు తెచ్చిపెట్టింది ఏం లేదు, అప్పుడు కూడా రేషన్ కార్డు రాలేదు, కాంగ్రెస్ మాకు రేషన్ కార్డు ఇచ్చింది నాయన, నా ఇంట్లో అట్లన్నీ మీకే ఇస్తామని ఒక తల్లి చెప్తా ఉంది క్యాంపెయిన్లో. ఇంకో కుటుంబము ఇట్లా సన్న బియ్యం చూపించుకుంటా. నేను క్యాంపెయిన్ పోతుంటే కుటుంబం అంతా సన్న బియ్యం పట్టుకొని బయట నించున్నాం. అన్న మేము సన్న బియ్యం తింటున్నాం, హ్యాపీగా ఉన్నాము, కాంగ్రెస్కి ఇస్తామని కన్నీళ్ళు పెట్టుకుంటూ మాట్లాడుతున్నాం. ఇటువంటివి ప్రజల్ని ఆకర్షితులు చేసినాయి. రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్స్ కరెంట్ కావచ్చు.
అన్ని అదే ఇందిరమ్మ ఇల్లులు కూడా తొందరలో అందరికి ఇస్తాం. ప్రాంతంలో రోజు 200 యూనిట్స్ కరెంట్ కావచ్చు, గ్యాస్ సబ్సిడీ కావచ్చు, ప్రజల్ని ఆకర్షితులు చేసినాయి. రేవంత్ అన్న ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాడు. అండ్ తప్పకుండా రేవంత్ అన్న ప్రజాపాలన పైన ప్రజల్లో ఒక బలమైన నమ్మకం ఏర్పడ్డది. ఈరోజు కాంగ్రెస్ని గెలిపించుకొని ఆ నమ్మకాన్ని ప్రూవ్ చేయబోతా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరబోతాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.